హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో మనం ఈ బట్లను చూస్తాం, అంటే కెప్టెన్ కూరోని చూస్తాం. ప్లాన్ అంతా జాంగోకు చెప్పిన తర్వాత మళ్ళా మనోడు విలేజ్ సైడ్ పోతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక రూట్ సైడ్. ఆ రూట్ దగ్గరికి మన లూఫీ అండ్ గ్యాంగ్ అందరూ వచ్చేసింటారు. అప్పుడు ఊసాప్ అంటుంటాడు, ఈ విలేజ్ లోకి రావాలంటే ఇది రూట్ లో నుంచే రావాల్సినది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఓకే సరే ఇక్కడికి నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, ఇవన్నీ చెప్తా బట్ ఫస్ట్ మీరు నాకు చెప్పండి మీ స్పెషాలిటీ ఏంటి, అంటే మీరు ఏం చేయగలరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను కొయ్యగలను అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, నేను కొట్టగలను అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నేను దొంగిలిస్తా అని. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, అయితే నేను దాక్కుంటా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వీళ్ళందరూ 4 గేట్లు వేస్తారు ఊసాప్ ని. అప్పుడు ఊసాప్ అంటాడు, నో 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 నేను జస్ట్ జోక్ చేస్తున్నా, సో ప్లీజ్ నన్ను వదిలేయండి అని. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. కెప్టెన్ కూరో మళ్ళీ కాయ బిల్డింగ్ లోకి వచ్చేసి అడుగుతుంటాడు తెల్ల జుట్టు బట్లర్ ని, తెల్ల జుట్టు బట్లర్ కాయ ఎక్కడని చెప్పేసి. ఇది విన్న తర్వాత వైట్ హెయిర్ బట్లర్ అంటుంటాడు, మిస్ కాయ చాలా అలసిపోయింది, సో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుందని. అప్పుడు కెప్టెన్ కూరో అడుగుతాడు, ఏం జరిగింది, ఎందువల్ల అలసిపోయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ వైట్ హెయిర్ బట్లర్ అంటాడు, నీకు తెలుసా ఊసాప్ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి నీ గురించి ఏదో చెప్పాడు, నువ్వు ఒక పెద్ద పైరెట్ అంట, నువ్వు మమ్మల్ని అందరినీ చంపేస్తావంట. ఇవన్నీ విన్న తర్వాత నేనైతే నవ్వు ఆపుకోలేకపోయినా. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో అంటాడు, అవునవును నేను కూడా అక్కడ ఉండినాల్సినది, నేను కూడా నవ్వేటోనని. అప్పుడు కెప్టెన్ కూరో ఆ టేబుల్ మీద ఉండే గ్లాసెస్ బాక్స్ ని తీసుకొని అడుగుతాడు, ఈ బాక్స్ ఏంటి, ఇది గిఫ్ట్ లాగా ఉంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వైట్ హెయిర్ బట్లర్ అంటాడు, ఓకే ఓకే సో నువ్వు దాన్ని చూసేసావు అన్నమాట. ఆ బాక్స్ లో గ్లాసెస్ ఉన్నాయి అండ్ ఆ గ్లాసెస్ నీకే, ఎందుకంటే రేపటితో నువ్వు ఇక్కడికి వచ్చేసి పూర్తిగా 3 సంవత్సరాలు అయిపోతాయి కదా, సో మిస్ కాయ నీకు ఈ గ్లాసెస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది అండ్ ఆ గిఫ్ట్ ఇచ్చి నీకు సర్ప్రైజ్ చేయాలనుకుంది, బట్ నువ్వు ముందే చూసేసావు, సో ఏం చేయలేము మనం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ కూరో నవ్వుతూ అంటాడు, అవునవును ఇంకా మనం ఏం చేయలేమని. అండ్ దాని తర్వాత కెప్టెన్ కూరో బయట సైడ్ చూస్తాడు కిటికీకి. దాని తర్వాత చూసిన తర్వాత అంటాడు, ఈ రోజు రాత్రి చాలా బాగుంది, ఇట్లాంటి రాత్రిలోనే నా రక్తం చాలా మరిగిపోతుందని. అండ్ ఈ మాట అన్న వెంటనే ఆ గ్లాసెస్ ని అండ్ ఆ గ్లాసెస్ ఉన్న బాక్స్ ని కింద పడేస్తాడు. కింద పడేసి కాలు కిందేసి కస తొక్కి వణుకుతాడు. ఇది చూసిన తర్వాత వైట్ హెయిర్ బట్లర్ మొత్తం షాక్ అయిపోయి, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఏమన్నా అర్థమవుతుందా, ఈ మిస్ కాయ నీకోసమే ఇవి స్పెషల్ గా చేపియడం వల్ల ఇవి చాలా కాస్ట్లీ, సో నువ్వు దానిని ఎలా అలా తొక్కేయగలుగుతావు అని చెప్పేసి అడుగుతాడు. ఇది విన్న వెంటనే కెప్టెన్ కూరో నవ్వుతూ అంటాడు, రే వైట్ హెయిర్ బట్లర్ 3 సంవత్సరాల నుంచి ఇలాగ మంచిగా ఎర్రి పప్పలాగా యాక్టింగ్ చేసి నాకు ఇరిటేషన్ దొబ్బింది, నాలో ఉన్న రియల్ పైరెట్ ని ఈ రోజు నీకు చూపిస్తా అని చెప్పేసి ఒక బ్లాక్ కలర్ గ్లవ్ ని తొడుక్కుంటాడు. ఆ గ్లవ్ కి వేల చివర బ్లేడ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ సెకండ్ లోనే అటాక్ చేయడానికి వైట్ హెయిర్ బట్లర్ సైడ్ పోతుంటాడు అండ్ నెక్స్ట్ సెకండ్ లోనే వైట్ హెయిర్ బట్లర్ ని అటాక్ చేసేసి చాలా గాయపరుస్తాడు. దాని తర్వాత మనం చూస్తాం బట్లర్ యొక్క రక్త మరకలు కింద పడి ఉంటాయి. దాని తర్వాత బట్లర్ చూసుకొని ఉంటాడు, కనీసం ఒక్కడన్నా ఊసాప్ మాటలు విని ఇక్కడ నుంచి పరిగెత్తిండాల్సినది, వాడు బతికిపోతున్నాయి, బట్ ఇప్పుడు చూడు అందరూ నా చేతిలో చనిపోతారని చెప్పేసి. దాని తర్వాత అలా నడుచుకుంటూ మిస్కాయ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనం చూస్తాం తన బ్లేడ్లకి రక్తం అంటుంటది వైట్ హెయిర్ బట్లర్ది అండ్ అవే బ్లేడ్లను యూజ్ చేసి మిస్కాయ గొంతు మీద పెట్టేస్తాడు. బట్ దాని తర్వాత బయట సైడ్ చూస్తాడు, బయట ఆల్మోస్ట్ తెల్లారిపోతుంటది. ఇది చూసిన తర్వాత మనోడు అనుకుంటాడు, దీన్ని చంపాలంటే 5 సెకండ్స్ పట్టదు, బట్ ఇది చావడానికి ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన వెంటనే వీళ్ళందరినీ చంపేసిన తర్వాత మిస్కాయతో నా పేరు మీద ఆస్తి రాపించుకున్న వెంటనే దీన్ని నేనే నా చేతులతో చంపేస్తాను. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది, ఆల్రెడీ మార్నింగ్ అవ్వబోతుంటది. ఇది చూసిన తర్వాత కెప్టెన్ కూరో పైరేట్ క్రూ జాంగోన్ లేపడానికి ట్రై చేస్తారు అండ్ మనోడు కొద్దిసేపటి తర్వాత ఫైనల్ లేచి మూన్ వాక్ చేసుకుంటే బయటకు వచ్చాడంటాడు, ఎందుకురా ఇంత తెల్లవారుజామున నన్ను లేపారని చెప్పేసి. బట్ అప్పుడే మనోడు గుర్తుకొచ్చాది. దాని తర్వాత అందరికి ఆర్డర్ ఇస్తాడు, వెళ్దాం పదండి ఆ గ్రామాన్ని ఈ రోజు ఈ ప్రపంచ మ్యాప్ లో లేకుండా చేద్దామని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఊసాప్, లూఫీ అండ్ నామి వీళ్ళందరూ కలిసి అక్కడ నూనె బాటిల్స్ పోస్తుంటారు, అంటే మామూలుగా గ్రామంలోకి వచ్చే రూట్ సైడ్. దాని వల్ల ఆ రూట్ అంతా మొత్తం నూనెతో కవర్ అయిపోయింది. అది చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, ఇప్పుడు ఆ పైరేట్లు మన గ్రామంలోకి రాలేదు, అట్లీస్ట్ వచ్చినా కూడా ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు, దాని వల్ల అటాక్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నేను నీ ఫేస్ చూసి అనుకోలే నీ దగ్గర ఇంత తెలివితేటలు ఉంటాయని. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, నేను కూడా అనుకోలే, బట్ అవసరానికి అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయని చెప్పేసి. దాని తర్వాత అక్కడే నూనె పోసి చాలా సేపు వెయిట్ చేస్తాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఈ కెప్టెన్ కూరో పైరేట్ క్రూ ఆల్మోస్ట్ ఈ విలేజ్ ని అటాక్ చేయడానికి రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. ఇంతసేపు వెయిట్ చేసినా రాకపోయేసరికి జోరో అడుగుతాడు, ఊసాప్ నిజంగా పైరేట్ క్రూ ఇక్కడ అటాక్ చేయడానికి వస్తారని చెప్పేసి. అదే సెకండ్ లో నామి కొద్దిసేపు అందరినీ సైలెంట్ కూడా అని చెప్పేసి ఏదో వింటూ ఉంటుంది అండ్ విన్న తర్వాత ఉంటుంది, నాకు పైరేట్ల సౌండ్ వినపడుతుంది కానీ వాళ్ళ మాత్రం కనపడట్లే. అప్పుడు మన ఊసాప్ ఏదో గుర్తుకొస్తుంది, సో అందుకే మనోడు తలకాయ పెట్టుకుని అంటాడు, నో 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 నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను, ఎందుకంటే ఈ ఊరికి ఈ రూట్ కాకోకుండా ఇంకో రూట్ లోంచి కూడా రావచ్చు, అది ఇక్కడ నుంచి నార్త్ సైడ్ లో ఉంది, అక్కడ నుంచే వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి చాలా టెన్షన్ పడిపోయి కోపంతో ఉంటుంది, నో 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 అస్సలు అలా జరగకూడదు, ఎందుకంటే నా 5 మిలియన్ల బెర్రీల ఖజానా అదే షిప్ లో అదే రూట్ లో ఉంది. ఇది విన్న వెంటనే మన లూఫీ నార్త్ సైడ్ పోవాలని చెప్పేసి పైకి సైడ్ పోతుంటాడు. అప్పుడు జోరో అంటాడు, నామి మనం కూడా వెళ్దాం పదా లూఫీకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. అప్పుడు నామి కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది, బట్
పార్ట్నర్ నూనె మీద కాలేసి జారి కింద పడుతుంది. బట్ జారే లోపల మన జోరో కాలుగుణం పట్టుకుంటది. అప్పుడు జోరో అంటాడు నామి నన్ను వదిలేయని. బట్ నామి మాత్రం జోరో తలకాయని స్టెప్పింగ్ స్టోన్ మాదిరి యూజ్ చేసుకుని జోరో తలకాయ మీద కాలు పెట్టి నూనెలోంచి బయటకు వచ్చేసి అంటది సారీ జోరో నన్ను క్షమించు, అందరికంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నా 5 మిలియన్ బెర్రీ ఖజానా ముఖ్యం, సో నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ నుంచి కంప్లీట్ వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు నీ ఎంకమ్మ నువ్వు మళ్ళీ నాకు దొరుకు, నిన్ను కోసి కురాకు చేస్తా అని చెప్పేసి అప్పుడు మనం ఊసాపు చూస్తాం. ఊసాపు తన క్రమాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి చాలా తొందరగా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు నార్త్ సైడ్. అలాగే వెళ్తూ అనుకుంటాడు నేను అస్సలు అనుకోలే ఆ లూఫీ ఇంత చాలా ఫాస్ట్ గా ఉంటాడు, ఎందుకంటే వాడు నాకు అసలు అప్పుడు కనపడుకుని కనపలే అని చెప్పేసి అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ స్ట్రైట్ నార్త్ అని చెప్పేసి స్ట్రైట్ పోతూనే ఉంటాడు. అప్పుడు మనం నామిని చూస్తాం. నామి నా ట్రెజర్ ఇప్పుడు ఆపదలో ఉంది, సో నేను ఎలాగైనా వెళ్ళి కాపాడాలని చెప్పేసి నామి కూడా నార్త్ సైడ్ పోతాడు. అయితే అప్పుడు మనం ఈ పైరేట్ క్రూ చూస్తాం. ఈ పైరేట్ క్రూ ఆల్మోస్ట్ గ్రామంలోకి ప్రవేశించింది వేరే రూట్ ద్వారా. అదే సమయంలో ఒక నల్ల బాల్ ఈ పైరేట్ క్రూ ఆపోజిట్ డైరెక్షన్ లో చాలా వేగంగా రావడం చూస్తాం. వచ్చిన తర్వాత ఒక పైరేట్ ని మళ్ళీ తర్వాత నెక్స్ట్ పైరేట్ ని అలా 4-5 మందిని పడేస్తుంది, స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంది. అప్పుడు మనం చూస్తాం అటాక్ చేసినది ఇంకెవరో కాదు ఓన్లీ ఊసాప్ మాత్రమే. ఊసాప్ అక్కడికి వచ్చేసి తన స్లింగ్ షాట్ ని యూజ్ చేసుకుని 4-5 మందిని స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. దాని తర్వాత చాలా జోస్ లోకి వచ్చి అంటాడు నా పేరు కెప్టెన్ ఊసాప్, మీకు మీ ప్రాణాలు తీపి అయితే ఇక్కడ నుంచి పారిపోండి లేకుంటే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తా అంటాడు. బట్ మనసులో చాలా భయపడుతూ ఉంటాడు. నేను అనుకున్న లూఫీ చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు, సో నాకంటే ముందే వచ్చేసి ఉంటాడు అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే లూఫీ లేడు. ఇప్పుడు నేను ఒక్కడే ఇక్కడికి వచ్చేసా, వీళ్ళు నన్ను చంపేస్తారని చెప్పేసి అప్పుడే మనం జోరో సైడ్ చూస్తాం. జోరో ఇప్పుడు కూడా నూనెలోంచి బయటికి రావడానికి ఫుల్ గా ట్రై చేస్తున్నాడు. అప్పుడే మనం లూఫీని చూస్తాం. యాక్చువల్ గా మనకి నార్త్ డైరెక్షన్ ఏ సైడో తెలియదు, సో అందుకే మనోడు రూట్ తప్పిపోయింటాడు. అప్పుడే మనం జాంగోని చూస్తాం. జాంగో అంటాడు అరే పిల్లోడా నువ్వు ఎవడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కెప్టెన్ ఊసాప్ అంటాడు నేను ఆల్రెడీ చెప్పే కదా నా పేరు కెప్టెన్ ఊసాప్ అండ్ నా కింద 100 మిలియన్ పైరెట్లు పనిచేస్తున్నారు, సో మీ ప్రాణాలు మీకు తీపైతే ఇక్కడ నుంచి పరిగెత్తండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత పైరెట్ క్రూలో ఒక్క అడుగున వాని మాటలు నమ్మాడు. రే ఊసాప్ మేము చూడడానికి ఎంత ఎర్రిపప్పలు ఉన్నట్టుండే, మేము ఎర్రిపప్పలం అస్సలు కాదు, సో నీకు ఎంత ధైర్యం రా మా ముందరికి వచ్చి మా పైరెట్ క్రూలో 5 మందిని స్పృహ తప్పి పడిపోయేలా చేయడానికి, నువ్వు చావాలనుకుంటున్నావు అని చెప్పేసి. అప్పుడే అక్కడికి ఇంకో పైరెట్ వచ్చేసి అంటాడు కెప్టెన్ ఆ సైడ్ మనకు పడవ దొరికింది అండ్ ఆ పడవలో 5 మిలియన్ బెర్రీల ఖజానా ఉంది. ఇది విన్న వెంటనే జాంగో షాక్ అయిపోతాడు, ఏంటి 5 మిలియన్ బెర్రీలా అని. దాంతో పాటు మన ఊసాప్ కూడా షాక్ అయిపోతాడు, ఏంటి 5 మిలియన్ బెర్రీలా అని చెప్పేసి. బట్ ఇదే సమయంలో మనకు ఒక ఐడియా వస్తుంది. సో అంటూ ఉంటాడు రే ఆ 5 మిలియన్ బెర్రీలు నావే అంటే నేను ఒక గొప్ప పైరెట్ నే, మీరు కూడా ఒక నార్మల్ పైరెట్ లే, సో మీరు కూడా బతకాలి కాబట్టి 5 మిలియన్ బెర్రీలు మీకే ఇస్తానా, పోయి పండగ చేసుకోండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఒక సెకండ్ కి ఎవ్వడు ఏమండు. దాని తర్వాత జాంగో అంటాడు రే నేను ముందే చెప్పిన మీ ఇరుపప్పలు కాదని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము బిజినెస్ మ్యాన్లం కాదు, నీ డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడానికి మేము పైరేట్లం, మేము ఉండేదంతా దోచుకుంటాం అని చెప్పిన తర్వాత మనోడు మన హిప్నోటిక్ రింగ్ ను బయటికి తీసుకొచ్చాడు. దాని తర్వాత చిన్నగా మన ఊసాప్ ని హిప్నోటిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అదే సెకండ్ లో మన నామి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కట్ట తీసుకుని ఊసాప్ ని వెనకల నుంచి తలకాయ మీద పోయేస్తాడు. అండ్ ఆ ఏటికి ఊసాప్ చాలా దూరం పోయి కింద పడిపోతాడు. దాని తర్వాత అడుగుతాడు ఎందుకు నన్ను కొట్టినావు అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత వీళ్ళకి ఏం అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడిని కొడతాడని చెప్పేసి. అప్పుడు నామి అంటది రే ఆ ఖజానా అది, సో దాన్ని ఎవడైనా ముట్టుకుంటే వాడిని ముక్కలు చేసి పానుకుతారని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు వాళ్ళ ముక్కలు చేయడం వదిలేసి నన్ను ఎందుకు కొట్టినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటది రే నువ్వు ఎర్రిపప్పు అనుకోలే నేను, ఎందుకంటే వాడు నేను హిప్నోటైజ్ చేయడానికి ట్రై చేస్తాను, నువ్వు హిప్నోటైజ్ అయితే అంటే నేను కొట్టకుంటే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు ఓకే సారీ అండ్ థ్యాంక్స్ అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత జాంగో అంటాడు రే మనం ఇలాగే చూస్తా ఊరుకుంటే వాళ్ళు 18 సాయంత్రం వరకు కొట్టుకుంటారు, సో వెళ్ళండి వాళ్ళిద్దరిని చంపేసి విలేజ్ లోకి వెళ్ళి వాళ్ళను చంపేయండి. అండ్ ఈ మాట విన్న నెక్స్ట్ సెకండ్ అక్కడ ఉండే పైరెట్ క్రూ అంతా కత్తులు కట్టెలు అన్ని వెపన్స్ పట్టుకొని వీళ్ళని చంపడానికి వీళ్ళ సైడ్ పోతుంటారు. బట్ అదే సెకండ్ లో మన ఊసాప్ కూడా తక్కువ కాడు, మనోడు కూడా మన బ్యాగ్ లోంచి ములుకులు లాంటి కొన్ని వస్తువులు తీస్తాడు. దాని తర్వాత ఆ ములుకుల్లో కొన్ని నామికి కొన్ని తను తీసుకొని డైరెక్ట్ ఆ పైరెట్ల సైడ్ ఆ ములుకులని ఇసిరు వరుకుతాడు. దాని వల్ల ఆ ములుకులని పోయి డైరెక్ట్ పైరెట్ల ముందర పడతాయి. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవుతాయి జోరో సైడ్. జోరో ఎంత కష్టపడినా అందులోంచి బయటికి రాలేకపోతాడు, అందువల్ల ఫైనల్లీ జోరో కోపం వచ్చేస్తాడు. అందుకే మనోడు ఒక కత్తిని తీసేస్తాడు. ఆ తర్వాత ఆ కత్తిని యూజ్ చేసుకుని కత్తిని భూమిలోకి చెక్కుకుంటూ పైకి వస్తాడు అనమాట. అండ్ వచ్చిన తర్వాత అంటాడు నేను ఇంత కష్టపడి అయితే పైకి అయితే వచ్చినా, బట్ ఇప్పుడు నార్త్ ఆ సైడ్ రా, నేను ఆ సైడ్ పోవాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మన లూఫీ చూస్తాం, లూఫీ ఇంకా పరిగెత్తుతూ స్ట్రైట్ నార్తే పోవాలని చెప్పేసి అనుకుంటాడు. బట్ సడన్ గా మనోడు కొండకు తోలుకుంటాడు. ఆ కొండకు తెలిసిన తర్వాత కింద పడిన తర్వాత అంటాడు ఊసాప్ చెప్పలేదే నార్త్ సైడ్ లో కొండ ఉంటుందని చెప్పేసి అని. అప్పుడు మనకు సీన్ షిఫ్ట్ అవుతుంది పైరెట్ క్రూ సైడ్. ఆ ఊసాప్ వేసిన ముగ్గురు కాలు కుచ్చుకోవడం వల్ల ఈ పైరెట్ క్రూ వాళ్ళు అక్కడ ఇక్కడ ఎగురుతుంటారు నొప్పితో. అదే సెకండ్ లో మన ఊసాప్ ఒక్కొక్కనిగా వాళ్ళందరినీ
అందరినీ తన స్లింగ్ షాట్ యూజ్ చేసుకొని స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంటాడు. ఇది చూసిన తర్వాత నామి ఊసాప్ని మెచ్చుకుంటుంది. అట్లే ఒక్కొక్కరిగా స్పృహ తప్పి పడిపోయేలా అని చెప్పేసి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ములుకులు ముందు సైడే కదా, నేను వెనక సైడ్ కొనేసి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఊసాప్ షాక్ అయిపోయి ఉంటాడు. అలా నువ్వు చేస్తే మనం కూడా ఎలా పారిపోతాం ఇక్కడ నుంచి అని చెప్పేసి మనోడు ఈ మాటలు అంటూనే ఉంటాడు. బట్ అప్పుడే ఒక పైరేట్ ఒక పెద్ద సుత్తి తీసుకొని ఊసాప్ వెనకలకు వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే తలకాయ మీద ఒక ఏటేస్తాడు. దాని వల్ల మనోడి నోట్లోంచి రక్తం వస్తుంటది. దాని తర్వాత మనోడు కింద పడిపోతాడు. దాన్ని చూసిన తర్వాత పైరేట్ అంటాడు, పిల్లోళ్ళు ఆటలు ఆడకుండా పెద్దోళ్ళతో ఆటలు ఆడితే ఇట్లే రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తుంటాడు. బట్ అప్పుడే ఊసాప్ అని కాలు పట్టుకుంటాడు. ప్లీజ్ అదొక చిన్న గ్రామం, సో దాంట్లో ఉన్న టోన్లను కానీ ఎవరిని కానీ ఏం చేయొద్దు, ప్లీజ్ వదిలేయండి అని. అప్పుడే ఇంకో పైరేట్ అక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ కత్తి తీసుకొని ఊసాప్ని చంపేయబోతున్నాడు. బట్ అదే సెకండ్ లో కట్టె తీసుకొని నామి వచ్చి వాడిని కొట్టేసి వాడిని దూరం పంపించేస్తుంది. బట్ అదే సెకండ్ లో ఇంకో పైరేట్ నామి వెనకాల నుంచి వచ్చేసి నామిని ఒక ఏటేసి నామిని కింద పడేస్తాడు. ఇది చూసిన తర్వాత అక్కడ చాలా పైరేట్లు వాళ్ళ చుట్టూ చుట్టుకొని అంటారు వీళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పేసి. బట్ అదే సెకండ్ లో జాంగో అంటాడు, రే వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేసి మీరు మీ పని చూసుకుంటారని, ఎందుకంటే లేట్ అయితే మనకే ప్రాబ్లం అంటాడు. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న పైరేట్లు వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి విలేజ్ సైడ్ పరిగెత్తుతూనే ఉంటారు. బట్ అప్పుడే ఊసా మళ్ళీ పైకి లేస్తాడు. లేచిన తర్వాత మళ్ళీ ఇంకో పైరేట్ కాలు పట్టుకొని అంటాడు, ప్లీజ్ వదిలేయండి, ఆ విలేజ్ లో అమ్మాయికులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఏ హాని తలబెట్టరు, సో వదిలేయండి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఆ పైరేట్ ఊసాప్ ని కాలుతో కొట్టి చాలా దూరం పడేస్తాడు. పడిపోయిన తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, ఏంటి ఈ రోజు ఈ విలేజ్ నాశనం అవ్వాల్సినదేనా, ఆ విలేజ్ లో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అండ్ మిస్ కాయా కూడా ఉంది, అది కాకుండా ఈ విలేజ్ అంటే నాకు ప్రాణం, ఎందుకంటే మా అమ్మ నాన్నతో కలిసి నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ విలేజ్ నాశనం అవ్వాల్సినది అని చెప్పేసి ఏడుస్తూ కింద పడి ఉంటాడు. బట్ అదే సెకండ్ లో ఎవరైతే ముందరకు పోయింటారో ఆ పైరేట్లు అంటే ఎగురుకుంటే చాలా వెనకలకు వచ్చి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళందరినీ ఎవరో చాలా గట్టిగా కొట్టింటారు కాబట్టి దానివల్ల వాళ్ళు ఎగిరిపోయి కొట్టినారు. ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అండ్ జాంగో ఇద్దరు షాక్ అయి ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత నామి అంటది, మీరు కరెక్ట్ టైంకి వచ్చినారు, కొంచెం లేట్ అయింటే మా ఖజానా మాకు దూరం అయ్యేదని. అప్పుడు మనం చూస్తాం ఆ వచ్చినది ఆ కొట్టినది ఎవరో కాదు, జోరో అండ్ లూఫీ మాత్రమే అని చెప్పేసి. అప్పుడే మన జోరో నామిని చూసి అంటాడు, నామి నీకెంత ధైర్యం నన్ను నూనెలో పడేయడానికి. ఇది చూసిన తర్వాత లూఫీ కూడా అంటాడు, ఊసాప్ నీకు ఎంత ధైర్యం ఈ ఊరికి నార్త్ ఎక్కడుందో చెప్పకపోవడానికి, దానివల్ల నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అని చెప్పేసి. బట్ అప్పుడు మనం జాంగోని చూస్తాం. జాంగ్ ఇదంతా చూసి అనుకుంటున్నాడు, అసలు వీళ్ళు ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు అని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది కెప్టెన్ కూరో సైడ్. కెప్టెన్ కూరో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఎంతసేపు అయినా వాళ్ళు రాకపోయేసరికి కెప్టెన్ కూరనే ఒక బ్యాగ్ తీసుకొని అవుట్స్కట్ సైడ్ బయలుదేరింటాడు. అండ్ ఇదంతా చెట్టు చాటం దాక్కొని ఆనియన్ చూస్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆనియన్ అనుకుంటుంటాడు, ఇతను కాయా వాళ్ళ ఇంట్లో ఉండే బట్లర్ కదా, ఇతను బ్యాగ్ తీసుకొని ఇంత సీరియస్ గా ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి. అండ్ అప్పుడే ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది గైస్.